ఆపరేషన్ అండి పవన్ విడదీసి వాళ్ళు ఏదో రాజకీయం చేద్దామని కుతంత్రాలు పంపుతున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళే అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పించారు డబ్బులు ఇచ్చి ఏమన్నా డబ్బు చేయదా మీకు ఇప్పుడు మీకు 1000 రూపాయలు ఇస్తాను మీకు ఏం చేయమంటే చేస్తారు కదా కాసేపు 1000 రూపాయలకి అంటే పేటిఎం బ్యాచ్ అనుకోవచ్చు టీడీపీలో చాలా పేటిఎం బ్యాచ్ అంటే వాళ్ళ వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు రిజైన్ ఇచ్చేసేసి తెలుగుదేశంలో చేరేవాళ్ళు ఆ వాసన ఇంకా పోదు కదా ఏంటంటే మీరు చెప్పేది బిర్యానీ తిని వచ్చాను ఇంకా వాసన వస్తుంది ఆ వాటిలో అలా కొన్ని వాసనలు పోవు రక్తంలో జీర్ణించుకుపోయి ఉంటాయి కొన్ని కూడా జగన్ గట్టిగా విమర్శించిన వాళ్ళే మరి ఇప్పుడు చంద్రబాబు విమర్శించినోడు కదంటే సాయి రెడ్డి ఏమయ్యాడు ఇవాళ రిజైన్ ఇచ్చి ఎందుకు రిజైన్ ఇచ్చాడు అవసరం ఏమొచ్చింది రిజైన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది మంచి పొజిషన్ లో ఉన్నాడు కదా A1 A2 A1 A2 వీడు నేరస్తుడు నేరాలన్నీ బయటకు వస్తున్నాయి వరుసటి ఎలాగ జైలు ఇప్పుడు ఏమో ఫారిన్ వెళ్ళిపోవడానికి పర్మిషన్ అడుగుతున్నాడు ఏది ఎవరు వై సాయి రెడ్డి వ్యవసాయం చేస్తాను అన్నాడు ఎక్కడ చేస్తున్నాడు నిన్నగా చెప్పాడు రాజకీయ వ్యవసాయం అనుకోవచ్చా ఎలా బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతున్నాడు కదా సిబిఐ కోర్టుని బయటికి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు ఇప్పుడు నేను ఇక్కడ వ్యవసాయం చేసేవాడిని ఎంజాయ్ చేసుకుని వస్తాడు అక్కడ ఇక్కడ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ దాచుకుంటాడు ఎవడు చెప్పాడు ఎవరికి తెలుసు సరే అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రాడేమో ఎవడు చెప్పగలడు చంద్రబాబు ఎంతమంది అలాగా ఇండియా నుంచి బ్యాంకులు మోసం చేసి అమెరికా వెళ్ళిపోయి కూర్చున్న వాళ్ళు ఎంతమంది లేరండి ఏమున్నారు కదా ఈవిడు కూడా అక్కడికి వెళ్తే వస్తాడో రాడో లేకపోతే ఏం చేయగలరు